హలో అండి. ఇది పుల్లగంద అంటారు. మాకు తెలంగాణలో దీన్ని బాగా కూర వండుకుంటారు. భూమిలో పెడితే ఇంట కూర కాని కొనుకొచ్చుకుంటే మంచిగా మొలకొచ్చిందండి. ఇక చూడండి పుల్లగందగడ్డ. పుల్లగందగడ్డ ఇది పుల్లగందగడ్డ. చామగడ్డ అని కూడా దాన్ని అంటారు. చామగడ్డ కాదు, చామగడ్డ అంటే వేరే. ఇది పుల్లగందగడ్డ. ఇది చిలకడ దుంప. చిలకడ దుంపన. ఇది కందగడ్డ అంటారు ఇక్కడ తెలంగాణలో. ఓకే. ఈ ఇంటది తెచ్చి పెట్టుకుంటే మొలకలు వచ్చినాయి. ఈ మొలకలను అన్నిటిని ఇప్పుడు భూమిలో పాతి పెడతా. అవి భూమిలో పెడితే ఏమైతాయి మమ్మీ? గడ్డలు అవుతాయి. మళ్ళా గడ్డలు ఊరుతాయి. కందగడ్డలు ఇంకా పెద్దగా అవుతాయి అవి. ఇవి పెద్దగా అవుతాయి. ఏర్లు వారి భూమిలో పెద్దగా అవుతాయి, గడ్డలు అవుతాయి. మళ్ళీ మనం తినేటట్టు అవుతాయి. ఇవన్నీ ఇప్పుడు భూమిలో పెడితే వేర్లు వచ్చి పెద్దగా అవుతాయి. చూడండి ఎంత మంచిగా మొలక వచ్చిందో ఇంటుండి. ఇక ఈ మొలక మందమే తీసి ఇది పెడతా. ఇది మళ్ళీ కూర వండుకొని పని చేస్తుంది. ఏదో ఉన్న కొంచెం జాగల అదొకటి ఇదొకటి అన్ని పెట్టుకుంటానండి. టమాటా చెట్లు వీకొచ్చిన. ఈ కందగడ్డలు కూడా పెద్ద పెద్ద గడ్డలు ఊరుతాయి. ఇప్పుడు ఇక్కడ ఆవు పేడ దొరుకుతుంది మాకు రోడ్ల పొంటి. ఆవు పేడ తీసుకొచ్చి వేస్తే సూపర్. ఏ చెట్టు పెరిగినా కూడా తోటకూర, పాలకూర, అదొకటి ఇదొకటి అన్నీ పెడితిండగా వస్తాయి.